నమస్కారం. దువ్వారపు రామారావు, శాసనమండలి సభ్యుని, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలుగుదేశం. ఈ రోజున రాఘవేంద్రరావు నాయకత్వంలో రజక చైతన్య సభకి నెల్లూరు రావడం అనేది చాలా ఆనందకరమైన విషయం. అశేషంగా ఈ రోజున రజక బిడ్డలంతా కూడా ఈ రోజు మొదలయ్యారు. వీళ్ళందరి కోరిక ఒకటే, రాజకీయ ప్రాధాన్యతతో పాటు రజకులకి సామాజిక పరంగా రక్షణ కావాలని చెప్పి అందరూ కూడా కోరుతున్నారు. ఆ అంశాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ పరంగా మా అధినాయకత్వం దృష్టిలో ఉన్నాయి. రాబోయే భవిష్యత్తులో కూడా ఏదైతే మేనిఫెస్టో రూపొందుతుందో, రజక సామాజిక వర్గానికి ఏదైతే ఉపయోగపడుతుందో, అది ఎస్సీ స్టేటస్ కావచ్చు, లేదా రాజకీయ ప్రాధాన్యత అంశం కావచ్చు, వాళ్ళు ఎమ్మెల్యేలుగా కూడా కొంతమంది స్థానం కోరుతున్నారు. కాబట్టి ఎక్కడైతే సమన్వయ నాయకత్వం ఉందో అక్కడ అవకాశాలు కల్పించమని మా అధినాయకత్వం కోరుతాం. ఎస్సీ స్టేటస్కి తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ ఒక స్టాండ్ తీసుకుంది. కాబట్టి ఆ స్టాండ్కి ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది. భవిష్యత్తులో కూడా ఏదైతే ఆదరణ పథకం ఉందో, డూప్లికేట్స్ నిర్మాణం ఉందో, రుణ సౌకర్యం ఉందో, ఈ కార్యక్రమాల రూపకల్పనలో తెలుగుదేశం పార్టీ పరంగా ఇప్పుడు కూడా ప్రాధాన్యత ఉంటుందని సందర్భంగానే తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రజకుల మీద జరుగుతున్నటువంటి దాడులు, అదేవిధంగా రజకీయ యువతుల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు, రజకుల ఆస్తులు ఏ విధంగా అయితే దోపిడీకి గురవుతున్నాయో, వాటి ఆక్రమణకు గురవుతున్నాయో వాటికి సంబంధించి కానీ, గతంలో రజకులకు సంబంధించినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆ రజకుల ఆస్తులన్నీ కూడా ఈరోజు ఈ ప్రభుత్వం వాళ్ళు తీసుకోవడం, ఈ విధమైన విషయాల మీద కొన్ని డిమాండ్స్తో రజకులు ఐకమత్యంగా ఈరోజు నెల్లూరులోని పార్టీలకు అతీతంగా, ఇది ఒకవేళ తెలుగుదేశం పార్టీలో ఉన్న మేము ఆర్గనైజ్ చేసినా కానీ ఆల్ పార్టీస్ వాళ్ళు ఈరోజు రజకులు రావడం జరిగింది. ఇక్కడ పార్టీలకు అతీతంగా మేము ఏవైతే డిమాండ్స్ అనుకున్నామో మూకుమ్మడిగా ఆ డిమాండ్స్ని మేమందరం కూడా ప్రవేశపెట్టుకొని వాటి మీద చర్చించి రానున్న రోజుల్లో రజకులకి ఏ పార్టీ అయితే న్యాయం చేస్తుందని మేము నమ్మామో ఆ పార్టీకి మద్దతు ఇచ్చే విధంగా, అంటే గతంలో ఇప్పటికే ఈ జగన్మోహన్ రెడ్డి ఏంటంటే అధికారంలోకి రావడం కోసం రజకులకు ఎమ్మెల్సీ ఇస్తా అని చెప్పేసి గడిచి 4.5 సంవత్సరం దాటిపోయింది. ఇప్పటికీ కూడా ఒక ఎమ్మెల్సీ లేదు. కానీ తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ రజకులకు ఎమ్మెల్సీ ఇచ్చి చట్టసభల్లో మాకు అవకాశం కల్పించి రజకుల యొక్క ఔన్నత్యాన్ని పెంచినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి దాన్ని పూర్తిగా వదిలేశాడు. అదేవిధంగా గతంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి చెరువులు ఏవైతే ఉన్నాయో, ధోబిఘాట్స్ ఏవైతే ఉన్నాయో, ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి ఏవైతే సచివాలయాలు, హెల్త్ క్లినిక్లు, అదేవిధంగా ఆర్బీకే సెంటర్స్ కట్టాలన్నారో దానికి ముఖ్యంగా ఈ ప్రభుత్వం టార్గెట్ చేసుకుంది రజకుల స్థలాలు. వీటన్నిటికీ రక్షణ కోసం, అదేవిధంగా రజకుల మీద జరుగుతున్న దాడుల మీద, అదేవిధంగా మా జాతి యొక్క గొప్పతనాన్ని, మా జాతికి ఉన్నటువంటి చరిత్రని, మా జాతి యొక్క హక్కుల్ని, మా జాతి ఎంత జనాభా ఉన్నాము అనే విషయాన్ని ఈ ప్రభుత్వాలకి, ఈ పార్టీలకు తెలియజెప్పాలని ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఈరోజు ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రజక సోదరులందరూ కూడా భారీగా ఈ కార్యక్రమానికి తరలివచ్చి మాకందరూ కూడా పూర్తిగా మద్దతు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా రానున్న రోజుల్లో చాలా కార్యక్రమాలు చేపట్టుకొని మేము మా కార్యాచరణని ఇలాగే ముందుకు తీసుకెళ్ళి మా హక్కులను సాధించుకునే వరకు మాకు ఏ పార్టీ అయితే పెద్దపీట వేసి మమ్మల్ని గౌరవించి మాకు కూడా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా బలోపేతం అయ్యే విధంగా మాకు అవకాశాలు కల్పిస్తుందో ఆ పార్టీని తప్పకుండా గెలిపించుకుంటాం. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి కూడా ఒక ఎమ్మెల్సీ కానీ ఎంపీ కానీ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ రానున్న ఎలక్షన్స్లో రజకులకు కూడా పోటీ చేసే అవకాశాలు కల్పించాలని చెప్పేసి, ఒకవేళ అలా ఎమ్మెల్యే సీట్లు కేటాయించలేని పక్షంలో ఏవైతే కార్పొరేషన్ చైర్మన్లు కానివ్వండి, అదేవిధంగా నామినేటెడ్ ఎమ్మెల్సీలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, వాటిలో మా రజకులకు అవకాశాలు కల్పించాలి. ఎందుకంటే ఈరోజు 140 బీసీ కులాల్లో సెకండ్ హైయెస్ట్ బీసీ కమ్యూనిటీ రజక్ కమ్యూనిటీ ఉంది. కాబట్టి రజక్ కమ్యూనిటీని కూడా గౌరవించి, గుర్తించి మా హక్కుల్ని, మా నిధుల్ని ఏవైతే వాళ్ళు మాకు సమకూరుస్తారో ఆ పార్టీకి తప్పకుండా మేము మద్దతుండి ఈరోజు సంబంధించిన హక్కులు కానీ, రజకులకు సంబంధించిన నిధులు కానీ పూర్తిగా రజకులకు చెందే విధంగా, రజకులకు సంబంధించిన స్థలాలు ఏవైతే ఉన్నాయో ఆ స్థలాలన్నీ కూడా పూర్తిగా రజకులకే చెందే విధంగా జీవోలు ఇవ్వాలని, అదేవిధంగా టెంపుల్స్ కానివ్వండి, ప్రభుత్వ కార్యాలయాలు కానీ రజకులకి పూర్తి హక్కు ఇచ్చి వాటిలో దోబీకి సంబంధించిన పనులు రజకులు చేసుకునే విధంగా ఇవ్వాలని చెప్పేసి 50 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క రజకుడు కూడా పెన్షన్ ఒకటి కల్పించాలని, అదేవిధంగా రానున్న ఎన్నికల్లో రజకులకి పెద్దపీట వేస్తూ రజకులకు కూడా ఎమ్మెల్యేలుగా కానీ, ఎంపీలుగా కానీ పోటీ చేసే అవకాశాలు కల్పించాలని, ఒకవేళ అలా లేని పక్షంలో ఏవైతే నామినేటెడ్ పదవులు వస్తాయో ఎమ్మెల్సీలుగా కానీ, ఎంపీలుగా కానివ్వండి, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్ల ద్వారా కానివ్వండి, రజకులకు కూడా ఏ విధంగా ఇతర బీసీ కులాలకి ఇస్తున్నారో వాళ్ళతో సమానంగా జనాభా ప్రాతిపదికన రజకులకు కూడా అవకాశాలు కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు అసలు ఏంటి ఈరోజు సభ? అదే ఇప్పుడు చెప్పా కదా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
30 లక్షల జనాభా ఉన్నప్పటికీ కూడా ఈ రోజు ప్రభుత్వం రికార్డులలో జనాభా లెక్క తప్పు చూపిస్తా ఉంది. అదేవిధంగా రజకులకు రావాల్సిన సంక్షేమ పథకాల్లో పూర్తిగా ఈరోజు తప్పుదోవ పట్టిస్తున్నారు. అదేవిధంగా రజకులకు సంబంధించినటువంటి గతంలో తెలుగుదేశం పార్టీ రజకులకు ఏవైతే దోబిఘాట్లు కట్టించి స్థలాలు కేటాయించిందో ఆ స్థలాలను ఈ రోజు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే వాళ్ళు కట్టే సచివాలయాలు కానివ్వండి, లేదా ఆర్బీకే సెంటర్లు కానివ్వండి, లేదా హెల్త్ క్లినిక్లు కానివ్వండి, వాటిని కట్టుకోవడం కోసం రజకుల స్థలాలని ప్రతి గ్రామంలో కూడా వాళ్ళు ఆక్యుపై చేసుకోవడం. అదేవిధంగా కొన్ని గ్రామాల్లో అయితే రైతులు రజకులకు సంబంధించినటువంటి దోబిఘాట్లని ఆక్రమించుకొని పొలాలుగా చేసుకోవడం, ఇటువంటికి సంబంధించి అదేవిధంగా మా వాళ్ళకి పెన్షన్ లేకపోవడం, ఇటువంటి ఈ విషయాలన్నింటి మీద కూడా చర్చించాలి. రానున్న రోజుల్లో ఏ విధంగా కార్యాచరణ చేసుకుని ముందుకెళ్ళి తెలుగుదేశం పార్టీ రజకులకు ఏ విధంగా సపోర్ట్ చేసింది, తెలుగుదేశం పార్టీ ఏం చేసింది, దాన్ని ఎందుకు కంటిన్యూ చేయలేకపోవడం, జాతిని ఎందుకు ఆయన అనగదొక్కుతున్నాడు అనే విషయం మీద కూడా క్లియర్ గా చర్చించుకోవడం జరిగింది. ఎందుకు అసలు మిమ్మల్ని పట్టించుకోవడం లేదనుకుంటున్నారు? పట్టించుకోవడం అంటే యాక్చువల్లీ గ్రామాల్లో రజకులు లేని గ్రామం లేదు. ఈరోజు 175 కాన్స్టిట్యూన్సీస్ లో అయితే మా ఓట్ బ్యాంకు ఈరోజు నేను ధైర్యంగా చెప్పగలను. ఎందుకంటే రజకులు ప్రతి నియోజకవర్గం కూడా 8,000 నుంచి 30,000 వరకు ఉన్నటువంటి కాన్స్టిట్యూన్సీ, రజకులు లేని కాన్స్టిట్యూన్సీ లేదు. కాబట్టి రజకులు ఉన్నా కానీ రజకులు ఏంటంటే గ్రామాల్లో 2 ఇళ్ళు 3 ఇళ్ళు లేదా 10 ఇళ్ళు ఉండడం వల్ల ఏమవుతాం